విదేశాల్లో పర్యటించిన ప్రతిసారి రాహుల్ గాంధీ భారత వ్యతిరేక సంస్థలు వ్యక్తులతో భేటీ కావడం, స్వయంగా భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో రాహుల్ విదేశీ పర్యటనల మీద వివాదం నెలకొన్నది. పైకి కాంగ్రెస్ ఓవర్సీస్ సమావేశాలని చెప్పినా కూడా ఈ సమర్థన నమ్మశక్యంగా ఉండలేదు. గడిచిన 3 నెలల్లో ఆయన వియత్నాం, ఖతార్, మలేషియా, దుబాయ్, ఇటలీ, యూకేల్లో 6 సార్లు పర్యటించిండు. ఈ యాత్రల్లో ఆయన ఎవరిని కలిసిర్రు, ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనే వివరాలు స్పష్టంగా లేవు. భద్రతా సిబ్బందికి కూడా తెలియకుండా రహస్యంగా ఈ పర్యటనలు జరగడం కొంతమేర ఆందోళన కలిగిస్తుంది. విపక్ష నేతగా ఆయన ఈ పర్యటనల గురించి పారదర్శకంగా ఉండాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉన్నది. కానీ రాహుల్ గాంధీ తీరు అందుకు పూర్తి భిన్నంగా ఉండటంతో ఈ అనుమానాలు వస్తూ ఉంటాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత 11 సంవత్సరాల్లో 150 సార్లు విదేశీ పర్యటనలు చేశారు. కానీ ఇవన్నీ కూడా అంతర్జాతీయ దౌత్య వ్యవహారాల్లో భాగంగా దేశ బాధ్యతలను నిర్వహించేందుకు జరిగినాయి. దీనికి విరుద్ధంగా రాహుల్ గాంధీ పర్యటనలు అధికారిక బాధ్యతలతో సంబంధం లేకుండా ఉండటం విమర్శలకు కారణమవుతా ఉంది.